తక్కువ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం మేడం. అసలు పిల్లల జ్ఞాపక శక్తి మరియు రోగ నిరోధక శక్తి పెరగడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? సో చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి మొట్టమొదటిది ఆలోచించాల్సింది తల్లిపాలు. సో పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి, 6 నెలలు నిండే వరకు తల్లిపాలు ఇవ్వాలి, 2 సంవత్సరాల వరకు తల్లిపాలు అన్నది కంటిన్యూ చేయాలి. సో చంటి పిల్లల్లో తల్లిపాలు తాగిన పిల్లల యొక్క జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉంటుంది కంపేర్ టు ఈ పౌడర్ పాలు తాగిన పిల్లలతో. చాలా వరకు స్టడీస్ అయితే అవే చెప్తున్నాయి. సో వీలైనటువంటి మీ పిల్లలకి చంటి పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత 6 నెలలు నిండిన తర్వాత నుండి ఫుడ్ అది పెట్టుకునేటప్పుడు ఏ విధమైన ఫుడ్ అది పెట్టుకోవాలన్నది చూద్దాము. మామూలుగా 6 నెలల నుండి సంవత్సరం వయసు వచ్చే పిల్లలకి తల్లిపాలతో పాటు రోజుకి కనీసం 3 నుండి 4 సార్లు సో వేరే సపరేట్ ఫుడ్ అన్నది పెట్టాలి. సో ఉగ్గు అన్నది ఇంట్లో తయారు చేస్తారు, అటువంటిది పెట్టుకోవచ్చు. అది అన్నం, బియ్యం, పప్పులు, వేరే వేరే చిరుధాన్యాలు వేసి తయారు చేస్తారు. దానిని నెయ్యితో కలిపి పెట్టుకోవడం, రాగి జావా అన్నది పెట్టుకోవడం, రోజుకి ఒక రకమైన ఫ్రూట్, అరటి పండు కానీ, యాపిల్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ ఇట్లాంటివి అన్నది ఒక పూట ఫ్రూట్ ఉండేలాగా చూసుకోవడం. వాటితో పాటు పెరుగు కూడా మనం అలవాటు చేసుకోవచ్చు. 6 నెలలు దాటిన పిల్లలకి కొంచెం వాళ్ళకంటూ సపరేట్గా తయారు చేసిన పెరుగు అన్నది పెట్టుకోవచ్చు. గేదె పెరుగు అయినా పెట్టుకోవచ్చు, ఆవు పెరుగు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఒకటి ఒకటి అలవాటు చేసుకుంటే వాళ్ళకి ఫుడ్ అన్నది కరెక్ట్గా వెళ్తే కనుక వాళ్ళ జ్ఞాపక శక్తి బాగుంటుంది.